హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 1 to 3 years బేబీ గర్ల్ తులిప్ సల్వార్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలన్నది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ని 4 foldings ఫోల్డ్ చేశాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని నెక్ విడ్త్ వచ్చేసి 1.5 inches తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 2.5 inches తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 4.5 inches తీసుకున్నాను. అండ్ అక్కడ నుంచి 0.5 inches ఇలా మార్క్ చేసుకుని కర్వ్ స్కేల్ యూస్ చేసి కర్వ్ ఇస్తున్నాను ఆర్మ్కి. చెస్ట్ విడ్త్ వచ్చేసి 5 inches తీసుకుంటున్నాను. అండ్ చెస్ట్ హైట్ వచ్చేసి 5 inches అండ్ వేస్ట్ హైట్ వచ్చేసి 8 inches తీసుకుంటున్నాను. వేస్ట్ విడ్త్ వచ్చేసి 4.5 inches తీసుకుంటున్నాను. అండ్ డౌన్ దగ్గర వేస్ట్ విడ్త్ మనం 4.5 inches తీసుకున్నాం కాబట్టి 1 inch యాడ్ చేసి 5.5 inches తీసుకోవాలి డౌన్లో. అండ్ వేస్ట్ దగ్గర కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటే 1/2 inch ఎక్స్ట్రా ఆర్ తక్కువ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవచ్చు. నేను ఇలా మార్క్ చేశాను. అండ్ ఖర్చుల కోసం 2 inches చెస్ట్ నుంచి వేస్ట్ వరకు పెట్టుకోవాలి. వేస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 inch ఖర్చుల కోసం తీసుకోవాలి. టక్స్ కోసం నేను 8 inches దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. అక్కడ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. నెక్ హైట్ వచ్చేసి 2.5 inches తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వీడియోలో చూపిస్తున్నట్టు నేను కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను స్లైట్లీ వీ నెక్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకొని బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చి టర్న్ చేసి మళ్ళీ ఓవరాల్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం నేను ఫ్యాబ్రిక్ని 4 foldings ఫోల్డ్ చేశాను. హైట్ వచ్చేసి నేను 2.5 inches తీసుకుంటున్నాను. సో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ లైన్ నుంచి 1/2 inch ఆర్ 1 inch డౌన్కి మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి 5 inches విడ్త్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్లైట్లీ కర్వ్ ఇస్తూ మనం ఆర్మ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకొని పెట్టుకున్న హ్యాండ్స్ని షోల్డర్స్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం సైడ్ జాయింట్ ఇలా చేసుకోవాలి.
ఇంతేనండి, మనం ఈజీగా 1 to 3 ఇయర్స్ బేబీస్కి పంజాబీ డ్రెస్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. తులిప్ ప్యాంట్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలన్నది నేను వీడియోలో చూపిస్తాను. నేను లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి 22 ఇంచెస్ తీసుకున్నాను. ఫస్ట్ హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఎడ్జ్ నుంచి మన క్రాచ్ ఎంత ఉంటుందో అంత మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సపరేట్ చేస్తున్నాను. సపరేట్ చేసుకున్న తర్వాత ఇలాగ కుచ్చులు ఇస్తూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో నేను ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఇలా చూపిస్తాను. అలాగే ఫ్రంట్ పార్ట్ బట్టి బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు ఇస్తూ ఓవరాల్గా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఫ్రంట్ పార్ట్లకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసుకుంటున్నాను క్రాచెస్ దగ్గర. వన్స్ మనం క్రాచెస్ దగ్గర స్టిచ్ చేసుకోవడం అయిపోతే ఇప్పుడు మనం దీనికి బెల్ట్ అటాచ్ చేయాలి. దానికోసం నేను ఫోర్ ఇంచెస్ ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి మనకి వేస్ట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి హైట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. 4 ఇంచెస్ ఇలా కట్ చేసుకోవాలి. సో వన్ ఎడ్జ్ ఇలాగ మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం బాటమ్ పార్ట్కి బెల్ట్ అనేది ఇలాగ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసుకోవడమే, అంతే. ఈజీగా ఒక 20 to 30 మినిట్స్లో మనం ఈ బేబీ గర్ల్ తులిప్ సల్వార్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో నేను ఎలాస్టిక్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ ఎక్కడైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. నేను డీటెయిల్డ్గా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.